Hello everyone. So arrays playlist లో మనము నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాము. See, write a program to merge two arrays of same size in a single array అంటున్నాడు. The program should take two input arrays from the user and merge them while maintaining. See, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని తీసేసి అసలు ఇది అక్కర్లేదు మనకి. సో మన క్వశ్చన్ ఇక్కడ దాకే అండ్ మర్జ్ దెమ్. ఎవరికైతే మర్జ్ అనేది మీనింగ్ తెలియదో బేసిక్గా మర్జ్ అంటే రెండు ఏరేస్ని కలపడము. ఓకే, ఏమంటున్నాడు, టూ ఏరేస్ని తీసుకోవాలి అండ్ దెన్ అవి సేమ్ సైజ్ ఉండాలి అండ్ ఆ టూ ఏరేస్ని మనం కంబైన్ చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ సేమ్ సైజ్ ఉన్నది తీసుకుందాము, దాని తర్వాత డిఫరెంట్ సైజ్ ఉండి మర్జ్ చేద్దాము. సో బేసిక్గా ఏమంటున్నాడు చూడు, ఏ అనే అరే ఉంది. సో ఇప్పుడు ఈ ఏ అరేలో ఓకే మనం కొంచెం అర్థమయ్యేదాకా ఈ ఫార్మేట్లోనే వెళ్దాం. 11, 31, 21, 41, 51 ఇలా ఒక డేటా ఉంది అనుకుందాము. నెక్స్ట్ ఏంటి, బి అనే అరేలో ఇంకొంచెం వేరే సార్ట్ ఆఫ్ డేటా ఉంది. సో 20, 30, 40. ఓకే, ఇప్పుడు చూడు, ఫస్ట్ ఈ రెండు సైజెస్ ఈక్వల్, దీని లెంత్ ఎంత 5 డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనిది ఆబ్వియస్గా 5. సో ఫస్ట్ క్రైటీరియా మ్యాచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మర్జ్ చేయమంటున్నాడు, కొత్త అరే క్రియేట్ చేసి. ఇప్పుడు సి ఇక్కడ మర్జ్ అనేది ఒక కొత్త అరే అనుకుందాము. దీని సైజ్ ఎంత ఉండాలి, ఆబ్వియస్గా రెండు థింగ్స్ మర్జ్ చేస్తున్నామంటే దీని సైజు ప్లస్ దీని సైజ్ అయినా, అంటే ఇక్కడ నేను ఏ డాట్ లెంత్ ఎంతో ప్లస్ బి డాట్ లెంత్ ఎంతో అంత సైజుకి నేను ఆ అరేని క్రియేట్ చేయాలా. అంటే ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ 10 అని ఫిల్ చేయాలి దాని యొక్క సైజుని, అంతేనా? సి ఇంతేనా? ఇప్పుడు ఏంటి, నా అరే క్రియేట్ అయిపోయింది, మర్జిక్ కూడా ఏబిసి నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ డేటాని కాపీ చేయడమేనా, ఎట్లా, ఈ అరేని మొత్తాన్ని ట్రావర్స్ చేసి ఇక్కడ పెట్టడము అండ్ దెన్ ఈ అరేని మొత్తాన్ని ట్రావర్స్ చేసి మిగతా కంటెంట్లోనైనా సి ప్రతి అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కాపీ చేయాలి. అంటే పదే పదే మళ్ళీ చెప్పక్కర్లేదు ఫర్ లూప్ ఎందుకు, అంటే ఏంటి 0, 1, 2, 3, 4 0, 1, 2, 3, 4. ఇప్పుడు సి ఇక్కడ నేనేం చేయొచ్చు, ఒక లూప్ తీసుకొని ఐ 0 దగ్గర నుండి లైక్ వాట్ ఎవర్ ద అరే లెంత్ డాట్ ఏ డాట్ లెంత్ దాకా లెస్ దాన్ ఏ డాట్ లెంత్ దాకా రన్ చేసి 0లో ఉన్నది ఈ 0లో పెట్టచ్చా లేదా. సి 0, 1, 2, 3, 4. ఓకే, సి ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ పెడుతున్నా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 1 ఇక్కడ నేను ఏ ఆఫ్ ఐ రాసి ఈక్వల్స్ టు మర్జ్ ఆఫ్ ఐ రాస్తే ఆటోమేటిక్గా ఇక్కడున్న సెకండ్ది ఇక్కడికి, ఇక్కడున్న థర్డ్ది ఇక్కడికి, ఇక్కడున్న ఫోర్త్ది ఇక్కడికి, ఇక్కడున్న ఫిఫ్త్ది ఇక్కడికి వస్తుంది. వన్స్ ఇది అరే దాని రేంజ్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా లూప్ టర్మినేట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి చూడు, సెకండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఇదే అరేని కదా మనం రన్ చేయాల్సింది, అంటే ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ని తీసుకొని ఆ నెక్స్ట్ అయినా పెట్టాల్సింది. అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడు, మళ్ళా ఇంకో ఫర్ లూప్ ఓపెన్ చేసి ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ బి డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అని చేసి ఇక్కడ నేను మళ్ళా ఈసారి ఏ ఆఫ్ ఐ బదులు బి ఆఫ్ ఐనా రాయాల్సింది. సి మర్జ్ ఆఫ్ ఐ అని రాస్తున్నా, ఇంతేనా? ఇప్పుడు ఏమైతే చూడు, సి ఇక్కడ 0th తీసుకొని ఇక్కడ పెడుతుంది, ఇక్కడ 1ని ఇక్కడ పెడుతుంది. తప్పు తప్పు, బ్లైండ్గా వెళ్ళకు. ఏం జరుగుతుంది క్లియర్గా గమనించు. నేను ఫర్ లూప్ ఎట్లా రాశాను, ఇక్కడ
ఐని 0 నుండి దీని లెంత్ దాకా ఆఫ్‌కోర్స్ 0 నుండి ఇక్కడ దాకా రన్ చేస్తున్నా. రన్ చేసి B(0)లోది తీసుకొని ఇక్కడ కూడా ఐ రాసా, ఇక్కడ కూడా ఐ రాసా. అంటే ఇక్కడ 0 అయితే ఇక్కడ 0, ఇక్కడ 1 అయితే ఇక్కడ 1. అంటే ఎక్కడ అప్డేట్ చేస్తున్నావు? ఇక్కడ తీసుకోవాల్సిన కంటెంట్ లైన్ బై లైన్ ఫెచ్చింగ్ అనేది ప్రాపర్. కానీ మధ్యలో పెట్టేటప్పుడు మళ్ళా ఇక్కడ 0లో పెడుతున్నావు. అంటే 11 కాస్త 10కి ఓవర్ రైట్ చేస్తున్నావు. 31 కాస్త 11తో, 21 కాస్త 20తో, 30 కాస్త 30తో, 40 కాస్త 40తో. కానీ నువ్వు పెట్టాల్సింది ఎక్కడ? ఈ అరే సైజ్ అయిన తర్వాత ఇక్కడ నుండి పెట్టుకుంటా వెళ్ళాలి. మరి ఇక్కడ ఐ వాడడం వల్ల ఎఫెక్ట్ అవుతుందా లేదా? మరప్పుడు నేనేం చేయాలి? ఎక్స్ట్రాగా ఒక వేరియబుల్ తీసుకొని మర్జ్ అరే దానికి ఈ సెపరేట్ వేరియబుల్ 0 నుండి దాని సైజు దాకా వెళ్ళేది ట్యాకిల్ చేయొచ్చా లేదా? అర్థమవుతుందా? బ్లైండ్‌గా ఎందుకు ఫర్ లూప్ i(0) పెట్టి ఐ ఇక్కడ ఐ అని వాడకూడదు. క్వెషన్ బట్టి థింక్ చేయి. ఇక్కడ నా పర్పస్ ఏంటి? 2 అరేస్‌ని కంబైన్ చేయడం. ఒక దాని తర్వాత ఇంకో అరేని, ఒక దాని తర్వాత ఇంకో అరేని. అంటే ఎక్కడ అయిపోయిందనేది కూడా మనకు తెలియాలా? ఎక్కడ అయిపోయిందని కూడా తెలియాలా? కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడు, మధ్యకి ఒక ఇండెక్స్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేస్తా. మధ్యకి ఇండెక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు చూడు, అదే ఫర్ లూప్‌లో i = 0, i(a.length) దాకా రన్ చేసి ఇప్పుడు ఇదే ఐలో చూడు, a(i)లో డేటాని తీసుకొని ఈసారి మర్జ్ ఆఫ్ ఇండెక్స్‌లో పెడతాను. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ ప్లస్ చేస్తాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా అంటే ఇది అయిపోగానే నాకేం కన్ఫర్మేషను? ఓకే, ఏలో ఉన్న కంటెంట్ అంతా మధ్యలోకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు. అంతేనా? అంటే ఎక్కడి దాకా? ఇఫ్ ఇన్ కేస్ i 0 ఉంటే ఇండెక్స్ కూడా ఇక్కడ 0నే. నెక్స్ట్ 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4. వన్స్ 5 ఎలిమెంట్స్ అయిపోయినాయి కాబట్టి బేసిక్ ఇక్కడ ఏమైద్ది? 5 కాదు. ఎందుకు? మన అరే లెంత్ 5 కదా ప్రీవియస్ దాంట్లో ఇక్కడ. సో ఇది పాస్ అయిపోయింది. మరి ఇక్కడ ఇండెక్స్ ఎంత ఉంది స్టిల్? లైక్ ఇక్కడ నెక్స్ట్ దానికి ఇండెక్స్ ప్లస్ చేస్తుంటే 5 అనే దగ్గర హోల్డ్ అయింది. అంటే నాకు ఆ ఫర్ లూప్ అయిపోయినా నా ఇండెక్స్ అనేది ఇక్కడ ట్రిగర్ అయ్యి ఇక్కడ పాయింట్ చేసింది, నెక్స్ట్‌కి పాయింట్ చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒక ఫర్ లూప్‌ని i(b.length) దాకా రన్ చేసి ఇప్పుడు మళ్ళా i++ అని పెట్టి చూడు, ఇక్కడ bని ఐతో యాక్సెస్ చేస్తా. ఎందుకు? 0 నుండి కావాలి. కానీ మధ్య నాకు 0 నుండి కావాలా? కాదు, ఇండెక్స్ నుండి కావాలి. స్టిల్ ఇక్కడ ఇండెక్స్ ప్లస్ అని పెడతాను. క్లియర్? ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం మరి ఇప్పుడు. ఇంట్ ఏ ఒక అరే తీసుకుంటున్నా. నేను అగైన్ స్టాటిక్‌గా తీసుకుంటున్నా. నువ్వు ఒకసారి హీప్‌లో ఎలా స్టోర్ చేయాలి, లైక్ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఎలా స్టోర్ చేయాలి అని తీసుకొని యూజర్ అంటే తీసుకుంటా రా. ఓకేనా? ఇదే కాదు, ప్రతి అరే క్వెషన్ ఆల్మోస్ట్ ఇంతే చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ అది లీడ్ కోడ్ కాకపోతే 31 లైక్ 10, 20, 30, 40, 50. ఓకే. నెక్స్ట్ అరే ఆఫ్ బిలో 1, 2, 3, 4, 5, 6, 7 ఉంది అనుకుందాము. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా 6తో ఫిక్స్ అవుదాము. ఎందుకు? సేమ్ డేటా ఉంటేనే మనం కంబైన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసి ఏని a.length దాకా రన్ చేసి ఇప్పుడు మళ్ళా మనము ఫస్ట్ ఏం చేయాలి? అసలు ఆ అరేని క్రియేట్ చేయాలి. న్యూ ఇంట్ ఎంత దాకా? array.length ప్లస్ b.length దాకా. ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఇప్పుడు టోటల్ అరే సైజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని a.length ప్లస్ b.lengthని యాక్సెస్ చేసుకో. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇక్కడ నా టోటల్ అరే సైజెస్ పెట్టచ్చు కదా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలి?
ఫస్ట్ ఏలో ఉన్న కంటెంట్ని తీసుకొని మర్జ్ ఆఫ్ ఇండెక్స్లో పెడతాను. ఇప్పుడు ఇండెక్స్ దేనికి పాయింట్ చేస్తుంది? 0. ఇది ఇనిషియల్ ఇటరేషన్లో ఎంతే కదా చేయాల్సింది. ఇండెక్స్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా నేను కాపీ చేసి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బి అని పెడతా. ఇక్కడ ఏ కూడా ఉండొచ్చు, ఎందుకు? ఏబి సైజ్ ఒకటే కదా. అప్పుడు లూప్ ఇటరేషన్ అనేది ఒకేసారి లెంత్ 2 ఒకటే అయినప్పుడు నేను ఎన్నిసార్లు రన్ చేస్తే ఏంటి అంటే ఏ డాట్ లెంత్ వాడితే ఏంటి, బి డాట్ లెంత్ వాడితే ఏంటి. కాబట్టి ఇక్కడ ఏ డాట్ లెంతే వాడతా. సో దట్ నీకు కూడా అలా చేయొచ్చు అనేది అర్థం అవ్వాలి. మరి ఇక్కడ ఏ డాట్ లెంత్ ఉండొచ్చా? ఉంచకూడదు. ఎందుకు? ఇక్కడ నేను బి ఆఫ్ ఎరే అంటే దానిలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేస్తున్నా. ఇక్కడ ఏ డాట్ లెంత్ అంటే ఆ సైజ్ ఎంత ఉందో తీసుకొని దాని టైమ్స్ రన్ చేస్తున్నా, ఎలాంటి డిపెండెన్సీ లేదు కాబట్టి. ఓకే, అండ్ ఆబ్వియస్గా రెండు ఈక్వల్ కాబట్టి. అండ్ వన్స్ ఇది అయిపోగానే నా ఎరేస్ అయిపోయినట్టే కదా, లైక్ వాట్ ఎవర్ ద ట్రావర్సింగ్. నేను ఇక్కడ మళ్ళా నాకు కావాల్సిన అరేని రన్ చేస్తున్నా. లైక్ ఆ మెథడ్లోకి పంపేయగానే అది ఆటోమేటిక్గా నాకు ప్రింట్ చేసి ఇచ్చేసింది కాబట్టి ఇంటర్నల్గా. ఇక్కడ చూడు 31, 10, 20, 30, 40, 50 and 1, 2, 3, 4, 5, 6. ఓకే, సింపుల్. మరి ఇక్కడ చూడు ఇంకొకటి 2 ఫర్ లూప్స్ వాడా. ఒకటి వాళ్ళేమా నువ్వు ఆలోచించు. ప్రతి ఇటరేషన్కి ఏమవుతుంది? ఇప్పుడు ఏ 5 టైమ్స్ రన్ చేస్తున్నా, బి 5 టైమ్స్ రన్ చేస్తున్నా, పక్కన ఇట్లా రన్ చేసే బదులు ఏలో సపోజ్ 0th యాక్సెస్ చేస్తున్నప్పుడు నేను బిలో కూడా 0th యాక్సెస్ చేయొచ్చు కదా ఒకేసారి. i ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు నేను ఏ ఆఫ్ ఐని బి ఆఫ్ ఐని యాక్సెస్ చేయొచ్చా? మరి ఏ ఆఫ్ ఐని ఎక్కడ పెట్టాలి? ఇండెక్స్ ఆఫ్ 0లో. బి ఆఫ్ ఐని ఎక్కడ పెట్టాలి? ఏ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత నుండి కదా. వాట్ ఇఫ్ నేను ఆ వేరియబుల్ని కూడా ట్యాకిల్ చేస్తే ఇక్కడ 1, 2, 3 అనేది ఏ అరేలో ఉంది. నెక్స్ట్ 10, 20, 30 అనేది బి అరేలో ఉంది. ఇప్పుడు నాకు మర్జ్ అరే టోటల్ సైజు 6 ఏనా? ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 అని ఇక్కడ ఆబ్వియస్గా దీని ఇండెక్సింగ్ 0, 1, 2 నేనా? ఇప్పుడు నేనేమంటున్నా చూడు, ఫస్ట్ 3కి డెడికేటెడ్గా ఇది ఏకి సంబంధించింది అనేది మనకు తెలుసు. సెకండ్ ఇది డెడికేటెడ్గా బికి సంబంధించింది అనేది తెలుసు. ఇప్పుడు నేను i ఈక్వల్స్ టు 0 నుండి 2 సైజులు ఈక్వల్ కాబట్టి ఏ డాట్ లెంత్ దాకా రన్ చేసి నేను ఏ ఆఫ్ ఐని మర్జ్ ఆఫ్ ఐలో అని రాస్తాను. ఇప్పుడు ఏమైంది? ఏ ఆఫ్ 0లో ఉన్న కంటెంట్ ఇక్కడైనా వచ్చేది. నెక్స్ట్ ఎలా ట్యాకిల్ చేస్తున్నా చూడు, సపరేట్ ఇంట్ ఇండెక్స్ అని క్రియేట్ చేసి ఇప్పుడు ఏ లెంత్ ఫిక్స్ కాబట్టి బిని యొక్క స్టార్టింగ్ పొజిషన్ నేను ఫిక్స్ చేయొచ్చా? ఎలా? ఇక్కడ చూడు, ఏ డాట్ లెంత్ అని రాస్తే నాకు ఇండెక్స్ ఇనీషియల్గా దేనికి పాయింట్ చేస్తుంది? 3కే కదా. సపోజ్ ఏ లెంత్ 5 అయ్యి బి లెంత్ 5 అంటే టోటల్ లెంత్ 6 అయింది. ఇప్పుడు ఫస్ట్ 0, 1, 2, 3, 4 ఏకేనా? అంటే బి యొక్క స్టార్టింగ్ పాయింట్ అంతా దీని యొక్క సైజ్ ఏనా? 5 ఏనా? 5 ఉంటేగా. అప్పుడు నేను డైరెక్ట్గా ఏ డాట్ లెంత్ అని వాడుకుంటే లేదా బి డాట్ లెంత్ అని వాడుకుంటే ఇఫ్ ఇన్ కేస్ రెండు సేమ్ కాబట్టి అప్పుడు ఇక్కడ నాకు ఎక్కడ పాయింట్ చేయాలనేది వచ్చేసేది. అప్పుడు ఇక్కడ నేను బి ఆఫ్ ఎందుకు ఇక్కడ 0 నుండి నాకు కావాల్సింది. మరి ఎక్కడ మారుస్తున్నావు? మర్జ్ దాంట్లో పెట్టే అరేలో మారుస్తున్నా. ఇక్కడ చూడు మర్జ్ ఆఫ్ ఇండెక్స్ అని పెట్టచ్చా లేదా? అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇండెక్స్ ప్లస్ ప్లస్ అని రాస్తాను. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఏ 0 అయినప్పుడు ఇండెక్స్ మనకి ఎంత? ఈ పర్టికులర్ దాంట్లో 3. అప్పుడు ఇక్కడ 1 స్టోర్ చేస్తున్నా, ఈ 10ను ఫెచ్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఆబ్వియస్గా i ప్లస్ ప్లస్ అయింది, ఇండెక్స్ ప్లస్ ప్లస్ అయింది. ఇప్పుడు చూడు, ఏ ఆఫ్ ఐని ఫెచ్ చేసి మర్జ్ ఆఫ్ ఐలో పెడుతున్నా, బి ఆఫ్ ఐని ఫెచ్ చేసి మర్జ్ ఆఫ్ ఇండెక్స్లో పెడుతున్నా. ఇండెక్స్లో పెడుతున్నా. అండ్ నెక్స్ట్ అగైన్ ఇది 5 అయింది, ఇది 2 అయింది. ఏ ఆఫ్
ఇది ఇక్కడ అండ్ బి ఆఫ్ ఐని మధ్య ఆఫ్ ఇండెక్స్లో పెడుతున్నా అండ్ నెక్స్ట్ ఇది 3 అయితే ఇది 6 అయితే ఆబ్వియస్గా ఇది ఏ డాట్ లెంత్ లైక్ ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ అంటే 3 లెస్ దాన్ 3 కాదు కాబట్టి టెర్మినేట్ అయిపోయింది అండ్ ఒక ఇటరేషన్తోనే చేసావు 2 సార్లు ఫర్ లూప్ రన్ చేయక్కర్లేదు ఒక్క ఎక్స్ట్రా వేరియబుల్ నువ్వు ఇంటర్నల్గా ఏమవుతుంది అని ప్రాపర్గా అర్థం చేసుకోవడం వల్ల 2 సార్లు రన్ చేయాల్సిన ఫర్ లూప్ తీసావు ఎందుకు ఇక్కడ చూడు ఇది ఎన్ టైము ఇది ఎన్ టైము అంటే నా టోటల్ కాంప్లెక్సిటీ ఎంత సి ఫైన్ ఓకే చూద్దాం ఇప్పుడే చూద్దాం సి ఆల్రెడీ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో చెప్పుకున్నాము ఏంటిది ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది 0 నుండి అరే లెంత్ దాకా సపోజ్ అరే లెంత్ ఎన్ ఉంటే ఇది 0 నుండి n-1 దాకా ఇంక్లూడింగ్ లైక్ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి నేను ఓవరాల్గా ఇది ఎన్ టైమ్స్ అనొచ్చా అంటే ఈ లూప్ ఎన్ టైమ్స్ రన్ అవుతుంది అండ్ ఇవన్నీ ఆబ్వియస్గా కాన్స్టెంట్ టైప్ ఫ్యాక్టర్స్ అయినా ఎందుకు ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ కూడా అగైన్ ఎన్ టైమ్స్ అయినా రన్ అవుతుంది లైక్ ఏ లెంత్ ఎంత ఉందో అన్ని టైమ్స్ ఇప్పుడు ఓవరాల్గా ఎంత n+n అఫ్ కోర్స్ కాన్స్టెంట్స్ ఉన్నాయి అవి పట్టించుకోవాలా లేదు నీకు స్టిల్ పట్టించుకోవాలనిపిస్తే ఒకసారి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా సో ఇప్పుడు ఓవరాల్గా 2n అయినా అండ్ ఈ 2ని అగైన్ కాన్స్టెంట్ అయినా నేను దీన్ని తీసేయచ్చు అని చెప్పాను మరి దీనికి ఏం చేయొచ్చు నేను బిగ్ ఆఫ్ n అని రాయచ్చా అంటే దో నేను 2 ఫర్ లూప్స్ రాసిన మనము చేస్తుంది అప్రియరీ అనాలిసిస్ కాబట్టి స్టిల్ అది ఎన్నే ఈవెన్ నేను 100 ఫర్ లూప్స్ రాసి ఒక్కోటి ఎన్ అన్నా స్టిల్ అది ఎన్ఐ అని అంటావు ఈవెన్ 1000 ఫర్ లూప్స్ రాసి ఎన్ వచ్చినా స్టిల్ అది ఎన్ఏ లైక్ బిగ్ ఆఫ్ ఎన్ మరి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అని చెప్పకూడదా కరెక్టా కాదా టెక్నికల్గా మ్యాథమెటికల్గా మాట్లాడు కరెక్టా కాదా అంటే ఈ కోడ్ నేను బిగ్ ఆఫ్ n³ అని రాయచ్చా ఈ కోడ్ నేను 2n అని రాయచ్చా ఈ కోడ్ నేను 1 అని రాయచ్చా తప్పు ఇది కరెక్ట్ కానీ ఇందులో టైటెస్ట్ అప్పర్ బౌండ్ n అంటే ఇది బిగ్ ఆఫ్ n మరి బిగ్ ఓ నేనా ఇది వర్స్ట్ కేస్ కాబట్టి బిగ్ ఓ రాసావా నువ్వే చెప్పు ఇప్పుడు ఇది రాయచ్చా లేదా ఇప్పుడు ఇది రాయచ్చా లేదా ఇందులో ఏది తప్పు ఏది కాదు కామెంట్ చేయి ఈ 4 ఆప్షన్స్లో ఏది తప్పు అయితే ఎందుకు తప్పు ఓకే ఏది ఒమేగా వాడుతున్నాను అంటే యాక్చువల్ ఫంక్షన్ కన్నా కిందకి వెళ్తున్నాను టైటెస్ట్ అప్పర్ బౌండ్ కరెక్టే ఇది కిందకి వెళ్తుందా కాదు ఇది కిందదే ఇది దాని కింద ఫంక్షన్ n కన్నా తక్కువ ఫంక్షన్ కాబట్టి ఇలా కూడా రాయచ్చు అంటే దీనికి టైం కాంప్లెక్సిటీ రాయాలంటే ఏంటి ఇదేనా అండ్ దీనికి మళ్ళీ నేను ఒమేగాతో టైటెస్ట్ రాయాలంటే ఇదేనా రెండూ పాసిబుల్ అయిందా కాబట్టి θn ఓకే అండ్ నెక్స్ట్ వీడియోలో నుండి మనము ఇలా ప్రతిదానికి రాయాల్సిన అవసరం లేదు అండ్ ఆఫ్ కోర్స్ ఒక నొటేషన్తో ఫిక్స్ అవుతాము అండ్ అది జెనరిక్ నొటేషన్లో మనము బిగోని వాడదాము ఎందుకంటే అక్కడ నుండి పైకి వెళ్ళే ఫంక్షన్ అండ్ ఆఫ్ కోర్స్ టైటెస్ట్ అప్పర్ బౌండే ఫాలో అవ్వాలి కాబట్టి టైట్ ఇదే రాద్దాం ఓకే అండ్ కమింగ్ టు దిస్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఏంటి ఆ రెండింటి కన్నా నేను ఇప్పుడు మర్జ్ చేయొచ్చా లేదా సో అదే కదా మనం చేస్తుంది ఇప్పుడు మర్జ్ చేస్తే ఏంటి ఇక్కడ మర్జ్ చేయడం వల్ల ఇక్కడ మర్జ్ ఆఫ్ ఇండెక్స్ ఓకే బి ఆఫ్ ఐ అండ్ ఇక్కడ నేను ఐలో పెట్టాలి ఇనిషియల్ నుండి అండ్ ఇదంతా ఏ డాట్ లెంత్ నుండేనా ఓకే అండ్ ప్రతిసారి నేను ఇక్కడ ఇండెక్స్ ప్లస్ చేయాలా లేదు నాకు ఇక్కడ ప్లస్ రాయద్దు వైల్ లూప్ గుర్తొస్తుంది అంటే తీసేయి ఇక్కడే కదా అప్డేషన్ ఏరియా కామా పెట్టి రాయి అదే కదా అప్డేషన్ ఏరియా ఫర్ లూప్లో అక్కడ రాసుకో నీకు నచ్చిననే రాసుకో ఓకే ఒకసారి మళ్ళీ దీన్ని రన్ చేద్దాము ఎలాంటి అవుట్పుట్ చేంజెస్ ఉండదు ఇప్పుడు ఎంత ఒక ఫర్ లూపే రాసావు ఎక్స్ట్రా వేరియబుల్తో ట్యాకిల్ చేసావు కాబట్టి నాకు అదే అవుట్పుట్ వచ్చింది కానీ ఇప్పుడు ఓన్లీ n టైమ్స్ 2n టైమ్స్ కాదు బట్ స్టిల్ రిమైన్స్ బిగ్ ఆఫ్ n మరి ఇంతేనా ఇప్పుడు నాకు ఇండెక్స్ కూడా వద్దు అని అంటే అప్పుడేం చేయొచ్చు ఇక్కడ ఏదైతే చేస్తుందో దీనికన్నా ఇప్పుడు
ఇదే ప్రాబ్లమ్ని నేను ఇంకొంచెం ఫర్దర్గా ఇంకేదన్నా చేయొచ్చా లేదా చెప్తా. ఎన్ని చెప్పడానికి కారణము మల్టిపుల్ వేస్లో నువ్వు నేర్చుకోవాలి. ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో వెళ్ళకు. అంటే ఓకే నాకు ఇలా వచ్చింది ఇలానే వెళ్తా అలా కాదు, కొత్త వేస్ తెలుసుకో ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇనీషియల్గా I 0 అవుతుంటే, లైక్ ఇఫ్ ఇన్ కేస్ I ఈ ఇండెక్స్ వాల్యూ అనుకుందాము. I 0 అవుతుంటే ఇది ఎంతకు పాయింట్ చేయాలి? 3కి పాయింట్ చేయాలి. అంటే ఆ లెంత్ ఏదైతే అరే డాట్ లెంత్ ఉందో అంత కదా. I1 అయితే ఇది 4, I2 అయితే ఇది 5, I3 అయితే ఇది 6, I4 అయితే ఇది 7. అంటే సపోజ్ ఇక్కడ ఇదే 5 లెంత్కి చూద్దాము. I0 అయితే ఇక్కడ 5కి అయినా పాయింట్ చేయాల్సింది. ఒక అరే లెంత్ ఉంటే 1 ఉంటే 6, 2 ఉంటే 7, 3 ఇక్కడ I3 అయితే ఇక్కడ 8. అంటే ఇక్కడ I ప్లస్ ఏ డాట్ లెంత్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇదేనా వస్తుంది. అప్పుడు మరి ఇండెక్స్ ఎందుకు నీకు? ఇండెక్స్ అనే వేరియబుల్ కూడా ఎందుకు? డైరెక్ట్గా నేను ప్రతిసారి ఇక్కడ బి అరేలో మధ్యలో ఉన్న బి పోర్షన్కి స్టోర్ అవ్వడానికి I ప్లస్ ఏ డాట్ లెంత్ అంటాను. అండ్ ఇక్కడ బి ఆఫ్ ఐని రిట్రీవ్ చేసుకొని మధ్యలో పెడతాను. ఓకే, ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మరి ఇదంతా తీసేసి ఇక్కడ I ప్లస్ ఏ డాట్ లెంత్ అని రాయొచ్చా లేదా? అండ్ ఆఫ్ కోర్స్ దీని యూసేజ్కి పోయింది కాబట్టి ఇప్పుడు చూడు మళ్ళా రన్ చేస్తున్నా. అవుట్పుట్ చేంజ్ అయిందా? చేంజ్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్ 31, 10, 20, 34, 50 and then 1, 2, 3, 4, 5, 6. ఒక క్వశ్చన్ని ఫస్ట్ ఏంటి నీ బ్రెయిన్ అలా ట్రిగర్ అవుతుంది అనేది అర్థం చేసుకో. వన్స్ అలా అర్థం ఇవ్వగానే ఫస్ట్ నీకు వచ్చిన ఆలోచన మొత్తం కోడ్ రూపంలో ఫార్మేట్ చేయి. దాని తర్వాత ఓకే ఇంకేమైనా తగ్గిగలనా, ఈ వేరియబుల్స్తో నేను మ్యానిపులేట్ చేయొచ్చు. ఇక్కడంతా ఏం చేశాను, ఎక్స్ట్రా వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా వేరియబుల్స్తో మ్యానిపులేట్ చేసి, ఎందుకు? ఆ ఛాన్స్ ఉంది కాబట్టి. ఇలా మెల్లగా ఆలోచించడానికి ట్రై చేయి. ఓకే, అండ్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఆబ్వియస్గా డిఫరెంట్ ఎందుకు ట్యాకిల్ చేసాము. మనకే తెలియకుండా ఓకే ఇక్కడ ఆబ్వియస్గా మనకే తెలియకుండా డిఫరెంట్ ట్యాకిల్ కూడా చేసాం కదా. బట్ ఇక్కడ సేమ్ ఉంటేనే చెయ్యి అనే కాన్సెప్ట్ వెళ్తున్నాం ఫస్ట్. మరి ఇక్కడ ఏం చేయొచ్చు? ఆబ్వియస్గా ఈ ఫర్ లూప్ అసలు ఈ కోడ్ అంతా రన్ అయ్యేటప్పుడు ఈ ఫర్ లూప్ రన్ చేయకుండా ఇఫ్ ఏ డాట్ లెంత్ ఈక్వల్స్ టు బి డాట్ లెంత్ అయితేనే ఈ ఫర్ లూప్ రన్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే both array size not equal. both arrays not equal. ఒకసారి ఇక్కడ ఇదే ప్రాసెస్ని ఒకటి తీసేసి చూద్దాం. అప్పుడు 6 బి అరేలో 5 ఉంటుంది. బట్ అరే క్రియేషన్ అయితే జరిగిపోయింది, అది కూడా నేను ట్యాకిల్ చేయాలనుకోవట్లేదు అని అంటే అది కూడా లూప్లో పెట్టి, అది కూడా కండిషన్ లోపల పెట్టు. ఏముంది? ఈక్వల్ కాదు, మరి అది కూడా మనం ట్యాకిల్ చేయాలనుకున్నాం కదా, డిఫరెంట్ కాకపోతే ఏంటనేది. అప్పుడు బ్యాక్ టు దిస్ ఒకసారి మళ్ళా ఆ ఇఫ్ ఎల్స్ మొత్తం తీసేద్దాము. అండ్ దెన్ ఇప్పుడు ఏమైంది చూడు, ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే ఇక్కడ నేను క్రియేట్ చేసేస్తున్నా. క్రియేట్ చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు నేను ఏ లెంత్ ఎంత ఉందో బి లెంత్ కూడా అంతే సార్లు రన్ చేయాలా? చెయ్యలేము. కాబట్టి ఇక్కడ మనము ఆబ్వియస్గా ఇంకొక లూప్ని క్రియేట్ చేద్దాము. అండ్ ఇక్కడ ఏ డాట్ లెంత్ని తీసుకొని ఏ డాట్ లెంత్ని ఏ ఆఫ్ ఐలో పెడదాము. ఇక్కడ బి ఏ డాట్ లెంత్ అంటే కుదిరిద్దా లేదా? కుదరదు. ఎందుకు? ఇప్పుడు ఏబి యొక్క లెంత్ డిఫరెంట్. నువ్వు ఎలా ఏ డాట్ లెంత్ దాకా రన్ చేస్తావు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడేంటి ఏ 6 టైమ్స్ రన్ అయింది, కానీ ఇక్కడ బి డాట్ లెంత్ అంటే 4 టైమ్స్ మాత్రం. ఎందుకు? బి యొక్క లెంత్ 4 ఎలిమెంట్స్ కాబట్టి. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ తీసేసి మనము బి ఆఫ్ ఐని పెట్టి ఇండెక్స్ని పెడదాము. అండ్ యాజ్ యూజువల్గా మనకి
ఇప్పుడు చూడు ఎక్కడ పాయింట్ చేయాలి? ఏ డాట్ లెంత్ పోర్షన్ అయిపోయిన తర్వాతే కదా! అంటే సింపుల్‌గా నేను ఏ డాట్ లెంత్ అంటే అది అరే అనేది 0తో స్టార్టింగ్ కాబట్టి ఏ డాట్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ యొక్క ఇండెక్స్ నుండి కదా బి అరే సైజ్ స్టార్ట్ అయ్యేది. ఆబ్వియస్‌గా కదా! సో, ఇప్పుడు ఆ ఇండెక్స్ నుండి వాడుకొని ఎవ్రీ టైమ్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నా. సీ కూల్ అంతే. సో, ఇప్పుడు అదే కోడ్‌ని మనం పైథాన్‌లో ఎలా రాయాలో చూద్దాం. సీ పైథాన్‌లో మోస్ట్‌లీ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు అన్నీ సింప్లిఫైడ్‌లో ఉంటాయి. ఒక అరే డిక్లేర్ చేసుకున్నావు. అండ్ దెన్ ఏ ప్లస్ బి రాయంగానే ఆటోమేటిక్ అది మర్జ్ అయిపోద్ది. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. సీ ఒకసారి మళ్ళా ఇదే ప్రాపర్ కోడ్‌ని రన్ చేసి చూద్దాము. సీ 31, 10, 20, 30, 40, 50 అండ్ దెన్ లైక్ 1, 2, 3, 4 వాటెవర్ ఇట్ ఈస్. అంతే. బట్ ఇలా రాయడం వల్ల నీకు ఆ కోడింగ్ అనేది ఆ క్లియర్ ఐడియాస్ ఉండదు కాబట్టి ఎలాగైతే ఇందాకడ లాజిక్ బేస్డ్ మీద మాట్లాడుకున్నామో మరి అలా చేయడానికి ట్రై చేద్దాము. ఓకే. ఇప్పుడు ఈ పోర్షన్ అంతా కామెంట్ చేసేసి అండ్ దెన్ ఈ కోడ్ చూద్దాము. సి లాంగ్వేజే మారింది. దాని సింటాక్సే మారింది. లాజిక్ ఎప్పటికీ మారదు. అండ్ ఇక్కడ చూడు యాజ్ ఇట్ ఈస్ అండ్ టోటల్ అరే సైజ్ ఎంతో క్రియేట్ చేసాము. టోటల్ అరే సైజ్‌కి ప్రతి దాంట్లో 0 ఇనిషియలైజ్ చేసాము. ఇండెక్స్ అనే దానికి దాని లెంత్ ఎంత తీసుకున్నాము. జావాలో అయితే ఏ డాట్ లెంత్ అంట అని రాస్తావు. ఇక్కడైతే లెనాఫ్ అనే ఫంక్షన్‌లో పాస్ చేస్తావు. అంతకు మించి ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లో నువ్వు పెడుతున్నావు. అండ్ దెన్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత అదే దాన్ని 0 టు ఆ లెంత్ దాకా రన్ చేసి ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ప్రతిసారి +1 ఇంక్రిమెంట్ చేస్తున్నావు. అండ్ దెన్ అగైన్ ఆబ్వియస్‌గా ప్రింట్ చేస్తున్నావు. అండ్ దీనికి తేడా ఉండదు. 2 సేమే. ఏది ఎంచుకుంటావు అనేది నీ ఇష్టం ఇక. నేను ఎందుకే చెప్తున్నా. డోంట్ స్టిక్ టు అ పర్టిక్యులర్ లాంగ్వేజ్. రేపు నువ్వు ఇఫ్ ఇన్ కేస్ వన్స్ నువ్వు ప్లేస్ అయిన తర్వాత జాబ్‌కెళ్తావు. అక్కడ నాకు పైథాన్ వచ్చు ఇంకేది రాదు అంటే కుదరదు. నీకు ఆ ప్రోగ్రామింగ్ అడాప్టబిలిటీ అనేది ఉండాలి. సో, నువ్వు పైథాన్ నేర్చుకొని ఎళ్తావు. రేపు నువ్వు జావాలో చేయాల్సొస్తది. లేదా జావా స్క్రిప్ట్ లేదా ఇంకేదన్నా బ్యాక్ ఎండో లేకపోతే డెవాప్స్ సైడో లేకపోతే వాట్ ఎవర్ ద టెక్నాలజీ. అప్పుడు నాకు పైథాన్ రాదు అని అంటావా? లైక్ పైథాన్ తప్ప ఏది రాదు అంటావా? అనలేవు కదా! ఆబ్వియస్‌గా నేర్చుకోవాలి. సీ లాజిక్స్ మీద ఫోకస్ చెయి. ఇవన్నీ జస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ సింటాక్సెస్ డిపెండెన్స్ అంతే. పైథాన్‌లో అయితే ఒక సార్ట్ ఆఫ్ సింటాక్సెస్ వాడాలి. జావా అయితే సమ్ సార్ట్ ఆఫ్ సింటాక్సెస్ వాడాలి. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.